హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్ అరటికాయతో మసాలా రైస్ చేసినాను. దానికి కావాల్సిన 2 అరటికాయలు, 6 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 పట్ట, 2 లవంగాలు, పచ్చి కొబ్బరి, వండిన అన్నము 250 గ్రామ్స్. అరటికాయని చిన్న ముక్కల్లా కోసుకొని కొంచెం వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఇవి లైట్గా వేయించుకోవాలి. మసాలా పొడికి రెడీ అయిపోయి ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము. ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకొని అరటికాయని లైట్ రెడ్ కలర్ వచ్చే లోపల వేయించుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకొని అరటికాయ ముక్కలను వేసాను. కొంచెం కలర్ మారేటట్టు ఉంచాలి. చూడండి, అరటికాయ ఫ్రై అవుతుంది. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. అరటికాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. అదే ప్యాన్లో 2 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. జీడిపప్పు వేసాను, కొంచెం ఆవాలు, పచ్చిమిరపకాయ ఒకటి, కరివేపాకు. ఇవన్నీ వేగాక మళ్ళీ అరటికాయ ముక్కలు వేస్తున్నాం. ఇప్పుడు మసాలా పౌడర్ వేస్తున్నాను. మసాలా పౌడర్ కూడా వేసేసాను. బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసాను. అన్నం కూడా వేసాను. ఇందాక ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసాను కదా, ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని అరటికాయని బాగా మిక్స్ చేసుకోవాలి. అరటికాయ మసాలా రైస్ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసాను. అరటికాయ మసాలా రైస్ రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి.